హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 Relics of Ill Omen అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 11. నేను ఫస్ట్ 10 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 11 స్టార్టింగ్లో మనం హోంషా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అండ్ మూదాయిని ఒక హార్స్ కార్ట్లో చూస్తాం. వాళ్ళకి కనిపించిన లైట్ ఈ హార్స్ కార్ట్ అనమాట. ఒక అబ్బాయి ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉంటాడు. అతను వాళ్ళని మౌంటైన్ కింద ఉన్న విలేజ్కి తీసుకెళ్తున్నాడు అన్నమాట. అలానే నైట్ టైం మౌంటైన్ ఏరియాలో తిరగడం డేంజర్, ఎందుకంటే అక్కడ వైల్డ్ బీస్ట్ ఉంటుంది అని చెప్తాడు. హోంషా అతనితో మా గ్రాండ్ ఫాదర్ని ఎవరో ఒక అతను అటాక్ చేసి పారిపోయాడు అని చెప్తుంది. ఆ అబ్బాయి అతను పక్కన విలేజ్లో ఉన్న క్రేజీ మ్యాన్ అయి ఉంటాడు, ఆ ఓల్డ్ మ్యాన్ ఎప్పుడు ఆ మౌంటైన్స్లో తిరుగుతూ ఉంటాడని అంటాడు. విలేజ్లో ఉన్నప్పుడు మూదాయి ఫోన్లో సిగ్నల్ సరిగా రాదు. సో ఆ అబ్బాయిని రేపు మార్నింగ్ కొంచెం బయటికి వెళ్ళి మా ఫ్రెండ్ లూరెన్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు విలేజ్లో ఉన్న సంగతి చెప్పమని అంటుందన్నమాట. ఆ రోజు నైట్ ఆ అబ్బాయి వాళ్ళ మదర్ మూదాయికి ఒక కలర్ఫుల్ స్ట్రింగ్ నెక్లెస్ లాంటిది ఇస్తుంది. ఆ అబ్బాయి మా మదర్ వాళ్ళ యాన్సిస్టర్స్ చాలా పవర్ఫుల్ షామన్స్ అని చెప్తాడు. సో మూదాయి ఆమె గురించి రీడ్ చేసి ఏమైనా చెప్పమని అడుగుతుంది. ఆ ఓల్డ్ లేడీ మూదాయి హ్యాండ్ని పట్టుకుని రీడ్ చేస్తుంది అండ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. తర్వాత అబ్బాయి సపరేట్గా మూదాయితో వాళ్ళ మదర్ రీడింగ్ని చెప్తూ నీలా ఇంకొకరు ఉన్నారంట, చివరికి వాళ్ళే మిగులుతారంట అని అంటాడు. సో బేసికలీ మూదాయికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని మనకు అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ హోంషా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మూన్ లైట్ మౌంటైన్కి వెంటనే స్టార్ట్ అవుదాం అనడంతో ఫుల్ వర్షం పడుతున్నా హోంషా అండ్ మూదాయి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఆ మౌంటైన్లో వెళ్తున్నప్పుడు మూదాయి ట్రీస్ మీద మార్క్స్ పెడుతూ ఉంటుంది, వాళ్ళు వెళ్ళే రూట్ తెలియడానికి అన్నమాట. కాసేపటికి వాళ్ళు మూన్ లైట్ మౌంటైన్ విలేజ్కి చేరుకుంటారు. ఆ విలేజ్ అంతా కంప్లీట్లీ అబాండన్డ్ ఉంటుంది అండ్ ప్రతి ఇంటికి సన్షైన్ డాల్ హ్యాంగ్ చేసి ఉంటుంది. హోంషా అది చూసి మూదాయితో ఆమె విజన్లో కనిపించింది ఈ రెలికేనా అని అడుగుతుంది. మూదాయి కూడా అవును అంటుంది. ఆ రోజు నైట్ మూదాయి వాళ్ళు బ్రేక్ తీసుకుందామని అక్కడ ఒక ఖాళీ ఇంట్లో ఆగుతారనమాట. మూదాయి బయటకు వచ్చి అక్కడున్న ఒక వెల్లోంచి వాటర్ తీస్తున్నప్పుడు ఆ సన్షైన్ డాల్ ఆమె బకెట్లోకి వస్తుంది. దాన్ని చూసి మూదాయి ఆ వాటర్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. హోంషాకి చెప్తే ఆమె క్యూరియస్గా దాని గురించి ఇంకా తెలుసుకోవాలి అని ఆ డాల్ గురించి ఆ డాల్ని లోపలికి ఇంట్లోకి తీసుకుని వస్తుంది. ఇంకోవైపు లూరెన్, 13,000 అండ్ చబ్బీ ముగ్గురు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ అబ్బాయి వాళ్ళతో మూదాయి వాళ్ళు మూన్ లైట్ మౌంటైన్కి ఇవాళ మార్నింగే వెళ్ళారు అని చెప్తాడనమాట. ఆ రోజు నైట్ గ్రాండ్ ఫాదర్ అండ్ హోంషా మాట్లాడుకోవడం చూస్తాం. అక్కడ గ్రాండ్ ఫాదర్ ఆమెతో ట్రెజర్ని హైడ్ చేసినప్పుడు దాని ఆరాని తగ్గించడానికి హ్యూమన్ బ్లడ్ అండ్ ఎనర్జీని సాక్రిఫైస్ చేసి ఆ ట్రెజర్ని సీల్ చేస్తారు అని చెప్తాడు. అంటే బేసికలీ ఒక మనిషిని చంపేస్తారన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ మూదాయి వాళ్ళు మళ్ళీ మూన్ లైట్ మౌంటైన్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. కానీ ఆ సన్షైన్ డాల్ ఎక్కడా కనిపించదు. వాళ్ళు వెళ్ళాక ఆ సన్షైన్ డాల్ వెల్లో ఉన్నట్టు చూపిస్తారు. వాళ్ళు మౌంటైన్స్లో ఒక ప్లేస్కి వెళ్ళాక గ్రాండ్ ఫాదర్ అక్కడ తవ్వమని చెప్తాడనమాట. హోంషా కోపంగా నేను డిగ్ చేయను, నువ్వు కూడా డిగ్ చేయకు, ఎందుకంటే ఇక్కడ ఒక మనిషిని చంపేశారు అని మూదాయితో అంటుంది. దాంతో గ్రాండ్ ఫాదర్ మా కొలీగ్ ఒక అతను సిక్ అయి చనిపోతే ట్రెజర్ హంట్కి వచ్చినప్పుడు అతని బాడీనే సాక్రిఫైస్ చేశామని హోంషాని కన్విన్స్ చేసి మొత్తం మీద అక్కడ డిగ్ చేస్తారు. ఇంకోవైపు లూరెన్, చబ్బీ అండ్ 13,000 కూడా మూన్ లైట్ మౌంటైన్లో మూదాయి వాళ్ళ కోసం సర్చ్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడ డిగ్ చేస్తున్న టీంకి అది తవ్వాక అక్కడ ఒక పెద్ద వెల్ డోర్ కనిపిస్తుంది, అంటే ఒక బావికి డోర్ లాగా. అయితే మూదాయి అండ్ హోంషా చెరుకు పక్క ఆ డోర్స్కి రోప్స్ కట్టి గట్టిగా లాగి ఓపెన్ చేస్తారు.
అది ఆ ట్రెజర్ వెల్ ఒక అండర్ గ్రౌండ్ కేవ్ లాగా చాలా లోతుకి ఉంటుందన్నమాట. కానీ అక్కడ ఎలాంటి బోన్స్ హ్యూమన్ బోన్స్ ఉండవు. అది చూసి గ్రాండ్ ఫాదర్ కంగారు పడతాడు. కరెక్ట్గా అదే టైంకి ఒక వైల్డ్ బీస్ట్ వచ్చి గ్రాండ్ ఫాదర్ని అటాక్ చేయబోతే మూదాయి దాని మీదకి నైఫ్ వేస్తుంది. సడన్గా ఆ బీస్ట్ మూదాయి మీదకి రావడంతో ఆమె అటాక్స్ని తప్పించుకుంటూ ఫారెస్ట్లో రన్ చేస్తుంది. కొంచెం దూరం వెళ్ళాక ఆ బీస్ట్ ఇంకా కనిపించదు. ఆ రోజు నైట్ వాళ్ళు రెస్ట్ చేస్తున్న ఇంట్లో ఉన్నప్పుడు హోంక్షా ఇంక సర్చ్ ఆపేద్దామని అంటుంది. గ్రాండ్ ఫాదర్ మాత్రం ఇంకా ఆ వెల్లో బాడీ ఎలా మిస్ అయింది అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హోంక్షా బహుశా మీ కొలీగ్ పూర్తిగా చనిపోలేదేమో, అతనికి తర్వాత మెలకు వచ్చి బయటికి వెళ్ళిపోయి ఉంటాడు అని అంటుంది. గ్రాండ్ ఫాదర్ మాత్రం లేదు అని గట్టిగా ఆర్గ్యూ చేస్తూ ఆమె గొంతు కట్ చేసి నేనే చంపేసి అక్కడ పెట్టాను, ఆమె బ్రతికే ఛాన్సే లేదు అని నోరు జారి అనేస్తాడు. అది విని హోంక్షా షాక్ అయిపోతుంది. గ్రాండ్ ఫాదర్తో కొలీగ్కి ఇల్నెస్ వల్ల చనిపోయాడు అన్నారు, మరి ఇప్పుడు మళ్ళీ ఇంకెవరో గొంతు కట్ చేశాను అంటారేంటి అని అడుగుతుంది. గ్రాండ్ ఫాదర్ ఏమీ ఆన్సర్ చేయలేక అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. తర్వాత హోంక్షా అండ్ మూదాయ్ ఇంట్లో ఉన్నప్పుడు సౌండ్ వినిపించి బయటికి వచ్చి చూస్తే ఆ సన్షైన్ డాల్ వాళ్ళ ఇంటి ముందు హ్యాంగ్ చేసి ఉంటుంది. అండ్ సడన్గా ఆ బీస్ట్ వచ్చి గ్రాండ్ ఫాదర్ని పట్టుకుని ఫారెస్ట్లోకి తీసుకెళ్తుంది. వెంటనే మూదాయ్ ఆ బీస్ట్ మీదకి నైఫ్ విసురుతుంది. అది గుచ్చుకుని ఆ బీస్ట్ గ్రాండ్ ఫాదర్ని వదిలేస్తుంది. ఇక్కడ బీస్ట్ అండ్ మూదాయ్ మధ్యలో చాలాసేపు ఫైటింగ్ జరుగుతుంది. మూదాయ్ చాలా టాక్టిక్స్ యూస్ చేసి బీస్ట్ని హర్ట్ చేస్తుంది, కానీ బీస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల మూదాయ్ని ఒక చెట్టుకి ఇట్లా పెట్టి చోక్ చేస్తుంది అనమాట, పట్టేసుకుని ఊపిరాడనివ్వకుండా. కరెక్ట్గా అదే టైంకి లూరెన్ అక్కడికి వచ్చి బీస్ట్ని అటాక్ చేస్తాడు. కాసేపు లూరెన్ కూడా ఆ బీస్ట్తో ఫైట్ చేస్తాడు. అతని స్ట్రెంగ్త్ కూడా ఆ బీస్ట్ ముందు సరిపోదు. ఆ ఫైటింగ్ జరుగుతున్నప్పుడు తర్వాత చివరికి అక్కడికి 13,000 తన ఫైర్ టార్చ్ని తీసుకొస్తాడనమాట. వాళ్ళు నడుస్తున్నారు కదా, దాన్ని చూపించి ఆ బీస్ట్ని భయపెడితే అప్పుడు అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వాళ్ళు రెస్ట్ చేస్తున్న ఇంట్లో చబ్బీ అండ్ 13,000 ఫుడ్ కుక్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు లూరెన్ మూదాయ్ నెక్కి అయిన గాయానికి బ్యాండేడ్ వేస్తాడు. మూదాయ్ అతనితో బీస్ట్ నా హెయిర్ పట్టుకుని లాగింది, సో తలంతా నొప్పిగా ఉంది అంటుంది. లూరెన్ చెక్ చేసి చాలా సీరియస్గా నీ హెడ్ మీద ఒక బాల్డ్ ప్యాచ్ ఉంది, అంటే జుట్టు ఊడిపోయి ఉంది, బహుశా బీస్ట్ నీ హెయిర్ లాగేసిందేమో కొంచెం అని ఏడిపిస్తాడు. ఆమె అది నిజం అనుకుని తల ఇలా నిమురుకుంటూ ఉంటుంది. మళ్ళీ లూరెన్ నవ్వుతూ ఊరికే జోక్ చేశాను అంటాడు. తర్వాత ఆమె ఒక నెక్లెస్ ఇచ్చి అది బీస్ట్తో ఫైట్ చేస్తున్నప్పుడు దాని మెడలో ఉన్నది ఆమె చేతికి వచ్చింది అని అంటుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 11 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.